పుట్టి అంటే జన్మించుతూ ఉన్న ఆనందం సుందరమైనటువంటి ఈ సుందరమైనటువంటి దానిలో హనుమ యొక్క విశేషాలు దీనిలో వస్తుంటాయి. అందరికీ చాలామందికి హనుమ సుందరకాండ అంటే మహేంద్ర పర్వతం నుంచి వెళ్ళటము, అక్కడ కార్యక్రమాలన్నీ చూసుకోవటం, యుద్ధకాండ ఈ విధంగా మనకి తెలుస్తుంది సహజంగా. కానీ మొదటగా ప్రశ్న చేసుకోవాల్సింది, రాముడు అరణ్యవాసం నుండి కిష్కింధకు వచ్చినప్పటి నుంచి అక్కడ కిష్కింధలో హనుమ కలిశాడే అక్కడ తెలుసుకోవాలి. ఉన్నదంతా అక్కడే ఉంది. మొట్టమొదటిగా శ్రీరామచంద్రమూర్తిని హనుమ ఎలా చూశాడు, అసలు ఏమన్నాడు, అసలు ఎందుకు వచ్చింది, అసలు కారణం అసలు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ సమాగమం ఎందుకు వచ్చింది? ఒక భయాన్ని పోగొట్టాల్సి వచ్చింది. ఆ భయాన్ని పోగొట్టాల్సి వచ్చేటప్పటికి ఆ సందర్భంలో హనుమ ప్రవేశించాడు. వాలి భయం వల్ల సుగ్రీవుడు విష్ణుముఖ పర్వతం మీద కూర్చున్నాడు. రామలక్ష్మణులు వచ్చారు ఆ విష్ణుముఖ పర్వత ప్రాంతాన్ని. వీళ్ళు ఎలా వచ్చారు? కబంధుడిని సంహరించారు. కబంధుడికి ఆయనకు శాపమోచనం అయింది. ఆయన కబంధుడు ఇచ్చినట్టు సూచన ఉన్నది, మీరు ఋషముఖ పర్వతం దగ్గరికి వెళ్ళండి, అక్కడ సుగ్రీవుడు అనేటువంటి వానరరాజు ఉన్నాడు, ఆయన వాలి వాళ్ళ అన్న యొక్క కారణంగా రాజ్యం నుంచి వెళ్ళగొట్టబడి ఉన్నాడు, కాబట్టి ఆయన మీకు సహాయం చేస్తాడండి, మీరు వెళ్ళండి అని అక్కడ చెప్పాడు. అది దారిలో వస్తుంటే మధ్యలో శబరి వస్తుంది. ఆ శబరికి అనుగ్రహం ఇచ్చి ఆ పంపాతీరానికి ఆ సరోవరానికి వచ్చేసారు వీళ్ళు. ఈ కొండ మీద నుంచి సుగ్రీవుడు చూశాడు. సుగ్రీవుడు చూసి ఎంత భయపడ్డాడో చెప్పాడు. వీళ్ళిద్దరిని చూసి వీళ్ళిద్దరికి విల్లు బాణాలు ఉన్నాయి. ఎందుకు భయం? వాలి వలన భయం. వాలి అంత క్రితం చాలామంది వానరులు పంపించాడు, మీరు వెళ్ళి సుగ్రీవుడిని సంహరించరండి అని పంపిస్తే సుగ్రీవుడు వాళ్ళందరినీ సంహరించేశాడు. ఈసారి మారింది. ఈసారి ఏంటి, ధనుర్బాణాలతో వచ్చినటువంటి నరులు వచ్చారు కాబట్టి ఇప్పుడు భయపడ్డాడు. ఎందుకంటే ధనుస్సు బాణం అంత దూరం, ఎంత దూరం నుంచి అయినా వేస్తే వస్తుంది. వీళ్ళు ఎదురుగా యుద్ధం చేయటం కదా, కాబట్టి ఇంకా ప్రమాదమైనటువంటిది. చూస్తుంటే చాలా ఆ రూపము అవన్నీ చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నారు చాలా అని భయపడి అటు ఇటు ఇంకా మనస్సు నిలబడలేక అటు ఇటు పరిగెత్తుతూ ఉన్నాడు ఈ సుగ్రీవుడు. హనుమ అంటాడు, ఎందుకంత పరిగెత్తుతో, భయపడాల్సిన పని ఏంది, ఇక్కడికి ఎవరు రాలేదు కదా, భయపడవాకు అని అంటే, అప్పుడు అమాత్య పదవిలో ఉన్నాడు కదా మన హనుమ, అప్పుడు నువ్వు వెళ్ళి ఆ వచ్చినటువంటి వాళ్ళు ఎవరో ఏంటో తెలుసుకోరా. ఎట్లా వెళతావు? వానర రూపంలో వెళ్ళకు. ఎందుకు? వానర రూపంలో వెళితే ఓహో వానరులు ఇక్కడే ఉన్నారని అనుకుని తెలుస్తూనే మనల్ని చంపేస్తారు. చూసుకోండి ఎంతటి ఉపాయం, ఎంతటి భయం ఆయనకి. నువ్వు వానర రూపంలో వెళితే ఓ కొండ మీద వానరులు ఉన్నారు కాబట్టి వాళ్ళు పంపించిన మనుషులే ఉంటారు కాబట్టి మనల్ని చంపేస్తారు. కాబట్టి ఆ రూపంలో వెళ్ళకు. ఏమంటే బ్రహ్మచారి రూపంలో వెళ్ళి. కామరూపధారి హనుమ, కామరూపధారి. ఏ రూపం కావాలనుకుంటే సందర్భానుసారంగా ఆ రూపాన్ని పొందుతాడు. ఆ రూపాన్ని అక్కడ సుగ్రీవుడి ముందే కామరూపధారి పొంది వెళ్ళాడు. అక్కడ నుంచి వచ్చినదండి ప్రధానమైనటువంటిది. వీళ్ళిద్దరూ మరి పరమాత్మ అంటే మరి ఈయన ఆత్మ పరమాత్మ, వీళ్ళిద్దరు చూసుకోండి ఎలా సంభాషణ ఉన్నదో. హనుమను గురించి చదివేటువంటి వాళ్ళందరూ ఎలా మాట్లాడాలనో జాగ్రత్తగా తెలుసుకొని మాట్లాడాలి. అందుకనే సుందరకాండలో హనుమ మాట్లాడేటువంటి భాష అంతా పట్టుకోవాలి. ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి, తన భావాన్ని ఏ పదాలతోటి వ్యక్తీకరించాలి. ఆ పదాలతోటి వ్యక్తీకరించాలంటే సామాన్యమైనటువంటి ఏదో ఈ చదువు చదివితే వ్యక్తీకరించలేడు. అందుకని వేదములు చదివినటువంటి వాడు మాత్రమే వ్యక్తీకరిస్తాడు. వేదాంగములు చదివినటువంటి వాడే, పైగా ఏమిటి జితేంద్రుడు మాత్రమే వ్యక్తీకరిస్తాడు. తన భావాన్ని సరైనటువంటి పదం ఎక్కడ ఎంతవరకు ప్రయోగించవలసినో అంతవరకు ఉపయోగిస్తాడు. అందుకనే శ్రీరామచంద్రమూర్తిని చూడగానే ఆయన మొట్టమొదట వచ్చినటువంటి మాట ఏమై ఉంటుంది? మన అందరం ఆలోచించండి. శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం చేశారు. నమస్కారం చేసి మాట్లాడాలి. ఏమని మాట్లాడాలి? సహజంగా ఏమనుకుంటారంటే, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి, మీ పేరు ఏమిటండి
మీ ఊరేమిటండి, ఎవరైనా కానీ మాట్లాడేటువంటి సహజమైనటువంటి మాటలు ఏమిటంటే మీ పేరు, ఊరు, ఎందుకు వచ్చారు, ఏమిటి అనేటువంటి విశేషాలతోటి ప్రారంభిస్తారు. మరి శ్రీరామ్ మరి ఈయన ఏమని ప్రారంభించుంటాడు అని అనుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మొట్టమొదటి ఆయన నోట్లో నుంచి, మన ఆంజనేయ స్వామి గారి నోట్లో నుంచి వచ్చినటువంటి మాట రా. నాకు దీర్ఘం. రా అనేది అగ్ని బీజాక్షరం. ఈ రా అనేటువంటి అగ్ని బీజాక్షరం ఏమిటో ఇది కాగానే దానిలో విశేషమైన దానికి వెళ్ళిపోతాం, క్రమక్రమంగా విశేషమైన దానికి వెళ్ళిపోతాం. ఈయన ఏమన్నాడు, శ్రీరామచంద్రమూర్తిని చూడండి, రాజర్షి దేవ ప్రతిమవు. రాజర్షి మొట్టమొదటి శ్రీరామచంద్రమూర్తిని, లక్ష్మణుడిని ఇద్దరిని రాజర్షి అనేటువంటి పదం ఉపయోగించాడు. ద్వివచనము. సంస్కృత భాషలో ద్వివచనం ఉన్నది, ఏ భాషకి లేనటువంటి గొప్ప విశేషమైనటువంటి. ఇద్దరికి కలిపి ఒకే వచనం ద్వివచనం, డ్యూయల్ నెంబర్ వేయచ్చు. అది ఇంగ్లీష్లో కానీ మిగిలిన భాషలో, లాటిన్ కానీ మిగిలిన భాషలో ఎక్కడా లేవు. ఒక ఇండో యూరోపియన్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి సంస్కృత భాషకే ఉంటుంది. రామః, రామౌ, రామాహ. కొంచెం మీకు సంస్కృతం చదువుకున్నటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ క్లాస్లో కూడా తెలుస్తుంది అన్నమాట ఇది. అట్లనే ఇక్కడ ద్వివచనంతో ప్రారంభించాడు. అంటే ప్రత్యేకంగా మళ్ళీ లక్ష్మణుడి కోసం మళ్ళీ చెప్పాల్సిన పని లేదు, అందుకోసం అనమాట. అంటే ఇద్దరు సమానమే. సహజంగా అందరూ రామలక్ష్మణుల్లో రాముడిని కొంచెం హైట్ చూపించి లక్ష్మణుడిని కొంచెం అంగుళం తక్కువ చూపిస్తుంటారు చిత్రాల్లో. ఎక్కడా లేదు అసలు, ఇద్దరు సమానంగా ఉంటారు. ఒక్కటే తేడా ఇద్దరికి ఏమిటనంటే ఈయన శ్యామవర్ణం, ఆయన బంగారు వర్ణం. అంతే. అదే సుందరకాండలో కూడా చెప్తాడు. సుందరకాండలో కూడా అమ్మవారికి చెప్పి అన్నీ చెప్పేసేసి రాముని యొక్క గుణాలు, రాముని యొక్క సాముద్రిక శాస్త్రం అన్నీ చెప్పి యథా లక్ష్మణ అని అంటాడు. అపరాజిత, వర్ణంలో అపరాజిత. ఇంతేనమ్మా, ఏం తేడాలే లక్ష్మణుడు కూడా. వాళ్ళిద్దరూ సమానమే. చూస్తే ఇంకే మాత్రం కమల పిల్లలా అన్నట్టు ఉంటారన్నమాట వాళ్ళిద్దరు రామలక్ష్మణులు. అందుకనే రామలక్ష్మణులు విడదీయరా అనేటువంటి ద్వంద్వ సమాసం. అందుకనే ద్వంద్వ సామాసికస్య చ అని విభూతి యోగంలో వచ్చింది. అందుకనే ద్వంద్వ సమాసం వచ్చింది విభూతి యోగంలో అన్నమాట. అందువల్లనే వీళ్ళిద్దరికి ఒకటే ద్వివచనం వేసి చెప్తున్నారు. రాజర్షి దేవ ప్రతిమవు తాపసో సంసితో వ్రతవు. సంసితో తాపసో, మీరిద్దరు తాపసులు. ఏమిటి తాపసులు ఇలా ఉన్నారేమిటి? చూస్తే రాజర్షి చూడండి. మరి ఈయన చూడంగానే ఎట్లా కనిపెట్టాడు రాజర్షులని? హనుమ ఎట్లా కనిపెట్టాడు? ఎలా కనిపెట్టాడు? మరి రాముడు తక్కువవాడా? ఈయన వేదాంగాలు ఈయన చదువుకుంటే హనుమ, రాముడు కూడా వేదాంగాలు చదువుకున్నాడు. రాముడు కూడా తర్వాత ఏమనంటాడో మనం చూద్దాం. ఒక 2-3 శ్లోకాలు ఏమన్నాడో చూద్దాం. రాజర్షి దేవ ప్రతిమవు తాపసౌ సంసిత వ్రతవు దేశం కథమిమం ప్రాప్తో భవంతో వరవర్ణిదో. ఈ దేశానికి ఎందుకు వచ్చారండి? మీ యొక్క వర్ణం అంతా చూస్తుంటే విశేషంగా ఉన్నది. మీ యొక్క శ్యామవర్ణము, అపరాజిత వర్ణము చూస్తుంటే ఎందుకు వచ్చారండి? రాజర్షుల్లాగా ఉన్నారు మీరు. రాజ ఋషి, చూస్తేనేమో రాజు, పైకి వేషం ఋషి వేషం. అంటే ఈ పైన జుట్టు కట్టేసేసారు. అట్లనే మరి రుద్రాక్షలు, మెళ్ళో రుద్రాక్షలు, చేతికి ఇక్కడ రుద్రాక్షలు, ఈ విధంగా ఉన్నాయి. మరి చూస్తే నారచీరలు. మరలా ఇటు చూస్తేనేమో ధనుస్సు ఉంది. ధనుస్సు ఎవరికి ఉంటుంది? క్షత్రియుడికి, రాజులకు ఉంటుంది. ఇక్కడ చూస్తేనేమో రాజు వేషం, చూస్తేనేమో ఋషి. ఏమిటండి ఇదంతా? ఏదో ఉన్నది. కథం బాబు ఎందుకు వచ్చారు ఈ దేశానికి అని ప్రశ్న వేస్తూ, అట్లనే మీరు వచ్చినందువల్ల ఇక్కడ నుండి పంపా తీరంలో ఉన్నటువంటి ఈ నదిలో ఉన్న జలం, శుభజలం చక్కగా ఉన్నదండి అని ఆయన చెబుతూ, ధైర్యవంతులు మీరందరూ అని వచ్చి ఆయన శక్రచాప నిభే చాపే గృహీత్వా శత్రుసూదనో శ్రీమంతో రూపసంపన్నో వృషభశ్రేష్ఠ విక్రమవు. వృషభశ్రేష్ఠ విక్రమవు. వృషభ అంటే ఎద్దుని, వృషభాన్ని మనకి మరి శ్రేష్టత్వానికి ఉపయోగించుకుంటారు కవులు, ఉపమానంగా చెప్పుకుంటారు అనమాట. మీరంతరి విక్రమంలో శ్రేష్టత్వం పొందినటువంటి వాళ్ళు మీరు ఇటువంటి వాళ్ళు, మీరు ఇంకా శత్రువుల్ని సంహరించేటువంటి వాళ్ళు, శ్రీమంతులు, ఇటువంటి వాళ్ళు. మీరు ఇంద్రుని యొక్క ధనుస్సు పోలిన ధనుస్సును ధరించి వచ్చారు మీరు. ఇటువంటి మీ యొక్క భుజములు కూడా హస్తోపమ, అంటే ఏనుగు తుండము వలె ఉన్నాయి మీ యొక్క భుజాలు అని వర్ణిస్తూ ఈ విధంగా చెప్తూ ఆ ధనస్సులను కూడా వర్ణించి ఒక 16 శ్లోకాల్లో వర్ణించాడు. రామలక్ష్మణులు, రాముడు అట్లనే చూస్తూ వింటూ ఉన్నాడు. ఇక్కడ కూడా విశేషం, రాముడు వింటూ కూర్చున్నాడు, శాంతంగా అట్లనే కూర్చున్నాడు. ఆ వచ్చినటువంటి వాడు ఎవరో ఆయన తెలుసు.
వెంటనే కనిపెట్టేసేసాడు రాముడు. అంతటి తెలివి మహాప్రాజ్ఞుడు ఆయన. హనుమ ఎంతటి మహాప్రాజ్ఞుడో రాముడు కూడా అంత మహాప్రాజ్ఞుడు, మహాబుద్ధిశాలి. ఆయన పనికొట్టి వెంటనే లక్ష్మణుడితో అంటాడు. ఎందుకంటే ముందు లక్ష్మణుడికి ముందు జాగ్రత్తలు చెప్పుకోవాలి. లక్ష్మణ జాగ్రత్త, ఇప్పుడు వచ్చిన ఆయనతోటి జాగ్రత్తగా మాట్లాడాలి, అది మాత్రం గుర్తుపెట్టుకో. ముందు లక్ష్మణుడు, ఎందుకంటే లక్ష్మణుడికి ఎప్పుడైనా సందర్భం వస్తే, కోపం వస్తే తన యొక్క ప్రకటన చేసేస్తాడు. భరతుడు అంత దూరంలో వస్తూ ఉంటుంటే చెట్టు ఎక్కి శుభ్రంగా చూసి భరతుడు వచ్చేస్తున్నాడు, మనల్ని చంపేయడానికి వచ్చేస్తున్నాడు, పట్టు ఇక ధనుర్బాణాలు పట్టుకుందాం, భరతుడి మీద యుద్ధం చేసేస్తాం, ఇక్కడ కూడా మనం బతకనిచ్చేటట్టు లేడు భరతుడు అని అన్నాడు. కానీ కాదురా, నీకు అంత ఉండేటైతే నీకు ఒక రాజ్యం సంపాదించి ఇస్తానులే అన్నాడు. నీకు రాజ్యం కావాలంటే నీకు ఒక రాజ్యం సంపాదించి నీకు ఇస్తానులేరా అంటే వెంటనే లక్ష్మణుడు శాంతపడి చేతులు కట్టుకుంటూ నిలబడ్డాడు. ఇక మాట్లాడాల. అది రాముడి యొక్క గొప్పతనం. లక్ష్మణుడిని తోటి పక్కన ఉన్నప్పుడు ఇంకా మాట్లాడలే. ఇంకా అందువల్ల జాగ్రత్త కోసం ముందుగా లక్ష్మణుడికి చెబుతున్నాడు. ఈ వచ్చినటువంటి ఆయన ఎవరో తెలుసా? నా ఋగ్వేదము చదివినటువంటి వాడు మాత్రమే ఇలా మాట్లాడతాడు, అట్లానే యజుర్వేదం చదివినటువంటి వాడు మాత్రమే ఇట్లా మాట్లాడతాడు, అలానే సామవేదం చదివినటువంటి వాడు మాత్రమే ఇట్లా మాట్లాడతాడు. అందుకని నా అనృగ్వేదస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్యమేవం ప్రభాషితం. అటువంటి వాళ్ళకి శక్యం ఇట్లా మాట్లాడటానికి. అటువంటి వాళ్ళు కనిపెట్టగలుగుతారు. వచ్చినటువంటి వాడు వేద విజ్ఞుడు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఈయన జాగ్రత్త, ఈయనతో మాట్లాడేటప్పుడు. ఇంకా ఈయనకి ఏమొచ్చంటే తెలుసా? న్యూనం వ్యాకరణం కృత్స్నం. వేదములు వచ్చు, వేదాంగములు వచ్చు. దానిలో వేదాంగములలో ముఖ్యమైనటువంటి వ్యాకరణం బాగా వచ్చు ఈయనకి, గ్రామర్ బాగా వచ్చు. అందుకనే హనుమకు వాక్య విధానం వరహ, వాక్యజ్ఞ, వాక్య సింటాక్స్. చాలా మంది సింటాక్స్ అంటే ఏదో ఒక సబ్జెక్ట్, ఇదో తేలిక, చాలా గొప్ప సబ్జెక్టు సింటాక్స్. వాక్య విన్యాసం, వాక్యంలో ఎలా తయారవుతాయి, ఎట్లా వాటి గురించి ఎట్లా మాట్లాడాలి, సింటాక్స్ అని ఉంటుంది. ఎంఎస్ లింగ్విస్టిక్స్లో వస్తుంది అనమాట సింటాక్స్. కాబట్టి వాక్యజ్ఞగా, మరి వాక్య విశారద అనేటువంటి ఒక సర్టిఫికెట్స్ అనమాట రామాయణంలో ఉన్నాయి. సర్టిఫికెట్స్, ఆ సర్టిఫికెట్స్ ఎవరికి ఉన్నాయో తెలుసా అండి? రాముడికి ఉన్నాయి, హనుమంతుడికి ఉన్నాయి సర్టిఫికెట్స్. వాళ్ళకే ఉన్నాయి సర్టిఫికెట్స్. అంటే ఏమిటి? ఎలా మాట్లాడాలనో తెలిసినటువంటి వాళ్ళు అనేటువంటిది అనమాట. అందువలన ఈ వ్యాకరణం కూడా చదివినటువంటి వాడు కాబట్టి నా కించిత్ అపశబ్దితం, అపశబ్దము నా కించిత్, అపశబ్దం కొంచెమైనా కానీ రాదు, కొంచెము కూడా రాదు అసలు ఈయనకు మాట్లాడుతుంటే. చాలామంది వ్యాకరణ దోషయుక్తంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. మనం నిత్యం మాట్లాడిన అసలు అందుకనే తగులు వస్తుంటాయి. మీకు చాలామంది తెలియదు. అసలు చాలామంది తెలియదు ఏంటంటే భాషను ఎట్లా ఉపయోగించాలి ఏమిటనేటువంటి దాన్ని కర్త కర్మ క్రియల్లో అంటే సింటాక్స్లో. అందుకనే ఒక్కోసారి ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు అని అంటారు, కోపం అనమాట. ఆ సింటాక్స్ కుదరలా, ఆ వాక్యం కుదరలా, ఎట్లా మాట్లాడాలో కుదరలా, మళ్ళీ అట్నుంచి ఎట్లా మాట్లాడాలో అటు కుదరలా. ఆ భావాన్ని ప్రకటీకృతం చేయటానికి ఏ పదాలు ఎట్లా మాట్లాడాలి, దానిలో కర్మ ఉండాలన్నా, క్రియ ఉండాలన్నా, కర్త ఉండాలన్నా, ఎంతవరకు ఉండాలనేటువంటి భావం అసలు లేదు. ఏదో రకంగా మాట్లాడేసేస్తేనే. అందుకనే ఈ రోజున ఇంత శబ్ద ప్రపంచాన్ని మరి చేయటం వల్ల, చెడు చేయటం వల్లనే, అందువల్లనే ఈ ప్రస్తుత లోకంలో ఉండే అనేకమైనటువంటి కష్టాల కారణం శబ్ద ప్రపంచము అని అర్థం చేసుకోకపోవటమే, దాన్ని అవమానపరచడమే శబ్ద ప్రపంచాన్ని. వీళ్ళందరికీ వచ్చు, కానీ వాక్యజ్ఞ, వాక్య విశారద, వాక్య కోవిద అనేటువంటి మాత్రం తెలియదు వాళ్ళకి. అందుకనే సుందరకాండ చదువుకోండి అయ్యా. సుందరకాండలో హనుమ ఎట్లయితే మాట్లాడాడో, ఏ సందర్భంలో ఎట్లనో అట్లా మాట్లాడటం నువ్వు కూడా నేర్చుకో. అందుకు సుందరకాండ చదువుకో. మిగిలిన కాండల్లో లేదు, మిగిలిన గ్రంథాల్లో కానీ మిగిలిన పురాణాల్లో కూడా ఎక్కడ లేదు. కావాలంటే చూసే భారతంలో కూడా లేదు. అక్కడక్కడ మామూలుగా భారతంలో నీతులు చెప్పుకుంటూ వెళ్తారు. అందువల్ల సుందరకాండ చదువుకోవాలి. కాబట్టి నా కించిత్ అపశబ్దితం, కొంచెమైనా కూడా అపశబ్దం అనేటువంటిది ఉండదు. వ్యాకరణ దోషంతో ఉండేటువంటి శబ్దం ఉండదు. వ్యాకరణ యుక్తమైనటువంటి భాష సంస్కృత భాష, అంటే సంస్కరింపబడిన భాష. సంస్కరింపబడిన భాష సంస్కృత భాష. ఈయన సంస్కృత భాష వచ్చు హనుమకు అనమాట. సంస్కృత భాష అంటే అన్ని భాషలు వచ్చు. ఆ సందర్భం కూడా మనకి సుందరకాండ మధ్యలో
వస్తుంటుంది అమ్మవారి దగ్గర మాట్లాడేటప్పుడు కూడా. కాబట్టి ఇలా వచ్చినటువంటి ఆయనకి మరి చివరికి ఆయన ఏమన్నాడంటే, శ్రీరామచంద్రమూర్తి, హనుమా నీ యొక్క బలాన్ని నేను ఆశ్రయిస్తున్నాను, ఇదిగో ఉంగరం తీసుకొని వెళ్ళి చూడండి, శ్రీరామచంద్రమూర్తి కూడా గుర్తించాడు, నీ బలాన్ని నేను ఆశ్రయిస్తున్నాను, వెళ్ళి సీతాదేవికి ఇస్తే ఈ ఉంగరం రామ ముద్రిక, రామ అని రాసి ఉంది, ఆ రామముద్రిక ఇస్తే తీసుకొని నిన్ను నమ్ముతుంది, ఓహో రాముడి దగ్గర నుంచి వస్తున్నావు అని, కాబట్టి ఇస్తున్నావు, తీసుకొని వెళ్ళవయ్యా, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, నువ్వు సాధించగలుగుతావని ఆ దక్షిణ దిక్కుకు వెళ్ళేటువంటి వాళ్ళందరిలో ఆ సందర్భంలో అప్పుడు చెప్పి ఆ దక్షిణ దిక్కుకు సంబంధించినటువంటి వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు ఆయన మరి హనుమ బయలుదేరి వెళ్ళాడు. అందరూ వెతుకుతూనే ఉన్నారు. చివరికి ఆ గడువు అయిపోయింది. మిగిలిన దిక్కులకు వెళ్ళినటువంటి వాళ్ళు రిటర్న్ వచ్చేసారు. మాకు సీతాదేవి కనపడలేదండి అన్నారు. ఇక దక్షిణ దిక్కు పోయినటువంటి వాళ్ళు రావాలి. వాళ్ళు కూడా వచ్చేస్తే ఈ వానరులందరూ సంహరించేస్తాడు సుగ్రీవారికి. మీకు 4 రోజులు టైం ఇస్తున్నాను, 4 రోజుల్లో అమ్మవారిని చూసుకొని వచ్చారా సరిలేదు, మిమ్మల్ని అందరూ చంపేస్తాను. ఈ సుగ్రీవారికి తిరుగులేనటువంటి. ఎందుకని లంకలో ఉన్నది అనేటువంటి విషయం సంపాతి చెప్పాడు. సంపాతి దివ్య దృష్టితో చూసి లంకలో సీతా అమ్మవారు ఉందయ్యా, కానీ ఎట్లా ఏ రూపంలో ఎట్లా ఉంది నాకు బాగా స్పష్టంగా కనపడలేదు, లంకలో మాత్రం ఉన్నది నాకు కనపడుతున్నది అని అన్నారు. లంకలో ఉన్నది అని అంటే దక్షిణ సముద్రం దాటి వెళ్ళాలి. అందువల్ల దక్షిణ సముద్ర తీరానికి వచ్చారు. ఎంతమంది కోతులు? 1, 2, 67 కోట్ల మంది కోతులు వచ్చారు. 67 కోట్లు, 67 కోట్ల మంది దక్షిణ సముద్ర తీరానికి వచ్చారు. ఇక ఏమిటి, వెనక్కి తిరిగిపోతే ఇక చెప్పేసేయాలి, ఆయన చంపేసేస్తాడు. ఏం చేయాలి? ఆయన చేత చనిపోయేదాకా ఎందుకులే, మనమే ఇక్కడ సముద్ర పొడ్డున ప్రాయోపవేశం చేసుకుందాం. ప్రాయోపవేశం అని అంటే గాలిని స్తంభింపజేస్తే అదే ప్రాణం వెళ్ళిపోతుంది, అక్కడ దాకా అంత దూరం వెళ్ళవలసిన పని లేదు, ఇక్కడే చనిపోతే సరిపోతుంది అని అందరూ దుఃఖంతో అందరూ పడుకొని ఉన్నారు. ఇంకా చనిపోవటానికి సిద్ధంగా. అప్పుడు ఆ సందర్భంలో ఒక్కొక్కళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఒక టీంకి వెళ్ళేటప్పుడు పెద్దవాడు ఎవరంటే జాంబవంతుడు. ఈ జాంబవంతుడు ఉన్నాడు, నాయకుడేమో అంగదుడు నాయకుడు. మరి మిగిలినటువంటి వాళ్ళు నీలుడు, మైందద్విధులు, అనేక మంది వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఆలోచించి ఎట్లా ఏం చేద్దాం, నేనైతే వెళ్ళగలుగుతా కానీ తిరిగి రాలేను అని ఒక్కొక్కటి చెబుతున్నారు వాళ్ళ శక్తి. జాంబవంతుడు చెప్పాడు, నేను విక్రమ అవతారంలో వచ్చినప్పుడు ఒక్కసారి ఆ విష్ణువు చుట్టూ ఒక 16 చుట్లు తిరిగి వచ్చేసాను, 21 చుట్లు 21 సార్లు తిరిగి నమస్కారాలు చేశాను అన్నాడు. అంతటి గొప్పవాడు జాంబవంతుడు. ఇప్పుడు వామనుడు తన యొక్క విశ్వరూపానికి పొందినప్పుడు అనమాట, అంతటి గొప్పవాడిని నేను అప్పుడు చేయగలిగాను, కానీ ఇప్పుడు పెద్దవాడిని అయిపోయినాను కాబట్టి వెళతా కానీ కష్టం మరి అని అన్నాడు. ఇట్లా అందరూ తమ యొక్క అసక్తతని తెలియపరిచారు. ఎట్లా మరి ఏం చేద్దాం? వీళ్ళందరూ ఒకచోట కూర్చుంటే ఆంజనేయ స్వామి మాత్రం ఒకచోట కూర్చున్నాడు ప్రత్యేక. ఆయన కూడా ఎట్లా వెళ్ళటం, ఎవరు వెళతారు, ఎట్లా వెళతారు, ఇది ఆలోచన కూర్చున్నాడు. ఎవరు వెళతారు, ఎట్లా వెళతారు, ఏంటి? అప్పటికి జాంబవంతుడికి అప్పటికి గుర్తుకొచ్చింది. ఇక్కడ ఒక విశేషం ఒకటి ఉన్నది. ఏమిటనంటే, ఏమండి జాంబవంతుడు అప్పుడు అనకపోతే ప్రారంభంగానే అంటే సరిపోయేది కదా అని అనిపిస్తుంది. కానీ యదృచ్ఛయ అనే మాటను ఉపయోగిస్తాడు రామాయణంలో, చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. సుందరకాండలో కూడా వస్తుంది. యదృచ్ఛయ అంటే పరమాత్మ సంకల్పము అని అర్థం. అందరూ పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంటారు. పరమాత్మ ఎప్పుడు ఇస్తాడో, ఏ మనిషికి ఆ సంకల్పం ఇస్తాడో ఆ మనిషి ఎదురు చూడాలి. పరమాత్మ సంకల్పము అప్పటికి జాంబవంతుడికి వచ్చింది. జాంబవంతుడు అంటే పెద్దవాడు కాబట్టి, ఎవరి వానరుని యొక్క చరిత్ర బాగా తెలుసు కాబట్టి ఆయన అక్కడికి దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి, ఏమిటి హనుమ ఒక్కడివే ఈ శిల మీద కూర్చొని చింతిస్తూ ఉన్నావు, ఏమిటి నీ బలం నీకు తెలియదా అని ఆయన యొక్క చరిత్ర అంతా వాళ్ళ అమ్మ అంటే అంజనీదేవి అక్కడి నుంచి వాయుదేవుడు ఆ కథ అంతా చెప్పుకుంటూ వచ్చేసి ఉత్తిష్ట నరశార్దూల హరిశార్దూల, ఉత్తిష్ట హరిశార్దూల, ఉత్తిష్ట లెమ్ము, హరిశార్దూల, హరి అంటే కోతి అని అర్థము, ఇక్కడ వానర శ్రేష్ఠ లెమ్ము, లంఘయస్వ మహోదధిం,
ఈ మహాసముద్రాన్ని దాటుము అన్నాడు. అప్పుడే ఈయనకి శాప విమోచనం పోయింది, శాప విమోచన జరిగింది. అప్పటికి అంటే ఎందుకనమాట, ఈయన బాల్యంలో ఈయన యొక్క ఆ బలాన్ని తోటి ఆ మహర్షుల్ని వేధిస్తుంటే మహర్షులు అందరూ చూచి ఇతనికి ఎట్లా శాపం పెడదాము ఏమిటి అని చూస్తే, దివ్య దృష్టితో చూస్తే ఈయన కారణజన్ముడినా, అందువల్ల నేను శాపం పెట్టకూడదు, కాబట్టి ఏమి నీ బలము నీకు తెలియకుండా ఉండుగాక అని శాపం అని ఇచ్చారు. అవసరం ఇచ్చినప్పుడే నీ యొక్క బలము ఒక సందర్భంలో అవసరం వస్తుంది, అప్పుడు నీ బలాన్ని నీవు గుర్తిస్తావు, అప్పుడు ప్రారంభమవుతుంది నీ యొక్క విశేషమైనటువంటిది, అప్పుడు ప్రారంభమవుతుంది. అప్పుడు ప్రారంభమవుతుందంటే ఆ సమయం వచ్చేసింది. ఇంక ఇక్కడ విజృంభణ ఉంటుంది, ఇక్కడి నుంచి విశేషమైనటువంటిది వస్తుంది అనమాట. విశేషమైనటువంటి హనుమద్ ఉపాసకులకు ఇక్కడి నుంచి ప్రారంభం. ఆయన యొక్క అవతారం ఏమిటో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అందరూ వానరులు ఎట్లయితే ఉన్నాడో అట్లనే ఉన్నాడు. ఇక్కడి నుంచి మాత్రం మారిపోయింది. ఆయన ఎంతవరకు ఆకాశం అంత ఎత్తు పెరిగేసాడు. ఆయన ఆకాశం అంత ఎత్తు పెరిగేసేసి కనబడుతున్నాడు. దానికి కూడా ఇక్కడ చెబుతుంటాడు అనమాట. సింహము ఎలా అయితే గిరి గహ్వరము నుండి, కొండ గుహ నుండి ఒక్కసారి సింహము జడలు విదిలించి ఇట్లా వచ్చేసి దూకేస్తుంటుంది, అప్పుడు భయంకరంగా ఉంటుంది. సింహము సహజంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, ఏమీ లేదు, ఎవరైనా పట్టుకొచ్చి ఏం చేయలేదు అని అనిపిస్తుంటుంది, అట్లే ఉంటుంది. కానీ విజృంభణ ఉన్నప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. ఆ కేసరములన్నిటినీ అట్లా ఆడించేసేస్తుంది, తల తిప్పేసేస్తుంది, మహా విజృంభణ ఉంటుంది. అది ఆ ఏనుగుల మీద దూకుతూ ఉండదని అంటే ఎన్ని ఏనుగుల మీద దూకుతున్నా దాని యొక్క విజృంభణ చాలా భయంకరంగా ఉంటుంది. అట్లా భయంకరంగా వచ్చేసేసాడు. ఇంకా ఆయన యొక్క శరీరాన్ని అట్లా పెంచుకుంటూ ఈ విధంగా ఈయన ఆకాశం అంతా ఎత్తు ఎదిగాడనమాట. మన ఆంజనేయ స్వామి ఆకాశం అంతా ఎత్తు పెరిగి ఈయన ఒక్కసారి మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ, అంతటి శరీరాన్ని పెంచుకొని మనస్సంకల్పముతోటే లంకలోకి జగామ వెళ్ళెను. కిష్కింధాకాండ సమాప్తం. దీనిలో చివరిన ఏం చెబుతాడు, మహానుభావ హనుమ మహానుభావ మనస్సమాధాయ జగామ వెళ్ళెను లంకాం మనసా మనస్వి, మనస్సు చేతనే లంకలోకి వెళ్ళిపోయినాడు. అంతటి శరీరాన్ని పెంచేసినటువంటి ఆంజనేయ స్వామి అన్నమాట. ఇక్కడ ఇక సుందరకాండ ప్రారంభం అవుతున్నది. ఈ సుందరకాండ ప్రారంభం అవుతున్నప్పుడు ఇక్కడ ఒక విశేషము మనం చెప్పుకొని దీనిలోకి ప్రవేశిద్దాం అనమాట. ఈయన అంతటి శరీరాన్ని పొందాడు అనమాట, గొప్ప శరీరాన్ని. ఆ శరీరాన్ని పొందినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వానరులు ఉన్నారు కదా, వామనావతారంలో కూడా శరీరాన్ని పెంచేసేస్తున్నాడు వామనుడు. కింద ఉండేటువంటి చూసేటువంటి వాళ్ళకి ఆ వామనుని యొక్క శిరస్సు కనపడుతుందా, శిరస్సు ఏం కనపడదు. అలా చూస్తే ఎంత చూసినా కానీ కనపడదు, ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నది. అంటే ఆయన యొక్క శిరోభాగం అసలు ఎవరికి కనపడదు. అలానే ఆంజనేయ స్వామి తన యొక్క శరీరాన్ని అంతటినీ పెంచేసేసాడు. ఆ పెంచుతుంటే కింద ఉన్నటువంటి ఈ వానరులు అంగుష్ట ప్రమాణం అంత ఉన్నారు వీళ్ళు. ఆయన ఎంతెత్తు ఆకాశం ఎంత ఎత్తున్నాడు, వాళ్ళకి కనపట్టాలి, ఆయన యొక్క శిరస్సు కనపట్టాలి. ఇక్కడ విశేషమైనది హనుమద్ ఉపాసకులకు విశేషమైనటువంటి ఇక్కడే ఈశ్వర స్వరూపము అనమాట. పంచముఖ ఆంజనేయ స్వామి ఇక్కడ ప్రవేశిస్తాడనమాట. అంటే ఎవరికి తెలుస్తుంది, దేవతలకి తెలుస్తుంది. దేవతలకి ఆ 5 శిరములు తెలుస్తుంది. ఆ 5 శిరములు ఏమిటనమాట, ఇందులో వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వవక్త్రౌ ఉచితం త్రిక్షాక్షిస్ఫుటి పంచవక్త్రం రుచిరం బాలార్కకోటిద్యుతిం హస్తే శూలకపాలముద్గరహలం కౌమోదకీ భూధరం ఖడ్వాంగాం కుశపాద పర్వతధరం పీతాంబరం వానరం. 5 ముఖములు ఉన్నాయి. 5 ముఖములు ఏమేమిటి అని అంటే, వానర ఒకటి, వానర సహజమైనటువంటి రూపం. రెండోది నారసింహ రూపం. మూడవది ఖగరాట్ గరుత్మంతుడు. ఇంకొక శిరస్సు అనమాట, ఇంకొక శిరస్సు. ఈ శిరస్సులు 5 శిరస్సులు. ఖగరాట్ అంటే గరుత్మంతుడు. తర్వాత క్రోడ వరాహం, అశ్వ గుర్రము,
ఈ 5 ముఖములతో ఉన్నటువంటిది. ఏంటి 5 ముఖములతో ఉన్నారు? ఆంజనేయ స్వామి యొక్క పంచముఖ ఇదే హనుమద్ ఉపాసకులకు, హనుమద్ భక్తులు ఉపాసించేటువంటిది అనమాట. ఇది ఏమిటంటే ఈశ్వర స్వరూపం. ఈశ్వర స్వరూపంలో వానర ముఖము ఏమిటంటే ఇందులో వానర ముఖం సద్యోజాతం ఒకటి, అలానే వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం. ఈశ్వరుని యొక్క 5 రూపములు మనకు రుద్రాధ్యాయంలో వస్తుందన్నమాట. ఏది అభిషేకం చేసేటువంటి సందర్భంలో వస్తుందన్నమాట. మనకి 5 ఈశ్వరుని యొక్క శిరస్సులు అనమాట 5. అట్లానే ఈశ్వర స్వరూపంలో ఇక్కడ కూడా వానర రూపము సద్యోజాతం, అట్లా దాని ప్రకారంగా మనం అన్వయించుకోవాలి. అట్లానే నారసింహ రూపము, అలానే ఖగరాట్ అంటే సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము. ఇవి 5 రూపములు ఈశ్వర రూపములు. ఈ ఈశ్వర రూపములు 5 ఐశ్వర రూపములు. ఇందులో వానర రూపం ఉన్నది, మొదటి వానర రూపం. వానర రూపానికి ఏమిటంటే విశేషమైనటువంటిది సర్వశుభములు కల్పించి ఇచ్చేటువంటిది, అనుగ్రహించేటువంటిది వానర రూపం. అందుకని ఎక్కువగా ఆంజనేయ స్వామి వానర రూపంతో ఉన్నటువంటి విగ్రహములు ఆలయాలు ఎక్కువగా కనపడుతుంటాయి. వానర రూపంతో ఉన్నటువంటి వానర రూపం అన్నమాట. నారసింహ రూపం, ఇంకొక శిరస్సు ఉన్నది. ఆ రూపం ఏమిటంటే నారసింహ రూపము రాక్షస సంహారము, హిరణ్యకశిపుని సంహరించినటువంటి నారసింహావతారం, రాక్షసులను సంహరించేటువంటిది అన్నమాట. అటువంటి తర్వాత మూడవది ఖగరాట్. ఖగరాట్ అని అంటే గరుత్మంతుడు. గరుత్మంతుడు విషాన్ని హరించేస్తుంటాడు. యుద్ధకాండలో కూడా రామలక్ష్మణుడు నాగపాశబద్ధులైనప్పుడు గరుత్మంతుడు వస్తాడు, వైకుంఠం నుంచి గరుత్మంతుడు వస్తాడు. గరుత్మంతుడు రాగానే ఆ నాగములన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినా కానీ ఈ రామలక్ష్మణులకు ఆ శరీరం అంతా విషం ఉండటం వల్ల స్వస్థత చేకూరల. అందువలన గరుత్మంతుడు వాళ్ళ యొక్క శరీరాన్ని అంతటిని తడివేసేస్తాడు. అలా అంటం వలన విషం అంతా హరించుకొని పోయి వాళ్ళకి పూర్తి స్వస్థత వస్తుంది. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి అంటాడు అనమాట, ఎవరు నువ్వు అంటాడు. చూడండి ఎట్లా ఉందో, ఎవరు నువ్వు అని అంటాడు. నేను నీ మిత్రుడు నేనంటాడు. నేను నీ మిత్రుడు నేనంటాడు. ఇక్కడ విష్ణుమూర్తే కదా ఈయన వాహనమే కదా ఆయన. అక్కడి నుంచి ఎట్లా తెలిసింది? ఇంద్రుడు చెప్పాడు. ఇంకో ముందు అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమం పూర్తి చేసేదాన్ని. ఇంద్రుడు చెప్పాడు, వచ్చేసాను తెలిసింది, వచ్చేసాను. నేను నీ మిత్రుడినే అంటాడు. సరే మంచి పని చేసేవన్న తర్వాత ఆ రామలక్ష్మణుల చుట్టూ ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి నారాయణ మంత్రంతో వెళ్ళిపోతాడు మరలా వైకుంఠానికి గరుత్మంతుడు. అంటే ఏమిటనమాట, గరుత్మంతును అంటే ఈయన యొక్క శిరస్సు గరుత్మంతుడు ఒకటేనంటే హనుమ ఏంటి విషామును హరించేటువంటి వాడు. ఇటువంటి వాటి ఇవన్నీ అనమాట ఈ 5 గుణాలు హనుమలో ఉన్నాయి అని దాని అర్థం. అందుకనే హనుమ ఉపాసకులకు ఎటువంటి వాళ్ళకి అరిష్టమైనటువంటి అశుభములైనటువంటి రావు అని అనటానికి అదే అంతేమో కారణం. అట్లా ఖగరాట్ అని అంటే గరుత్మంతుడు విషాన్ని హరిస్తుంటాడు. అంటే మనకి స్వస్థతని చేకూర్చేటువంటి వాడు అనమాట, మనకి ఆరోగ్యాన్ని. మనకి ఆ విషం అని అంటే అనారోగ్యం అంటే విషం ఏదో సంబంధించి ఉన్నదని దాని అర్థం. దాన్ని పోగొట్టాడు. క్రోడ అంటే వరాహం ఏం చేస్తుంది అనమాట, మీకు దీనిలో కూడా వచ్చింది అనమాట. ఏమిటంటే జన్మ జలధో సౌందర్యలహరిలో మొదటి 2వ శ్లోకంలో వచ్చి ఉంటుంది. ఎంతో చాలా మందికి వచ్చే ఉండొచ్చు, అందుకని కొంతమందికి అయినా వచ్చి ఉంటుంది అనమాట. 4 మాత్రమే అమ్మవారిని సేవిస్తూ ఉంటుంటారు అని వచ్చినటువంటి 2వ శ్లోకంలో వస్తుందన్నమాట. ఏంటో కొంతమంది ఏమో ధనం కోసం చేసేటువంటి వాళ్ళని, జ్ఞానం కోసం. అట్లనే భగవద్గీతలో కూడా అట్లా వచ్చిందనమాట.